ఇది ఎంసెట్ వెబ్ ఆప్షన్ ప్రాక్టీస్ పోర్టల్. ఇక్కడ మీరు స్టూడెంట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ చూడొచ్చు. ర్యాంక్ మీకొచ్చిన ర్యాంక్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్, మీరే క్యాండిడేట్ అయితే మీ నేమ్ ఎంటర్ చేయండి. మీ పాప లేదా బాబు కానీ ఈ ఎగ్జామ్ గురించి రాస్తున్నట్టయితే వాళ్ళ నేమ్ ఎంటర్ చేయండి. జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, అమ్మాయి అయితే మేల్, అమ్మాయి అయితే ఫీమేల్, అబ్బాయి అయితే మేల్ అని క్లిక్ చేయండి. రీజన్ అంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరలో ఉన్నారా, ఆంధ్ర యూనివర్సిటీ దగ్గరలో ఉన్నారా అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ అబ్బాయి ఇన్కమ్ లేదా మీ ఇన్కమ్ ఎంటర్ చేయండి. రిజర్వేషన్, ఇక్కడ మీకు అన్ని క్యాస్ట్లు కనిపిస్తున్నాయి. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీలో సబ్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, స్పోర్ట్స్, ఎవ్రీథింగ్. అక్కడ ఒకసారి సేవ్ స్టూడెంట్ నొక్కితే మీ స్టూడెంట్ డేటా అనేది సేవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, అక్కడ స్టూడెంట్ సేవ్డ్ అని పడుతుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అని క్లిక్ చేస్తే మీరు అక్కడ చూడొచ్చు ఏ డిస్టిక్ కావాలంటే ఆ డిస్టిక్లో పేరు కానీ ఎంటర్ చేస్తే మీకు ఆ డిస్ట్రిక్ట్ కాలేజెస్ అనేవి లిస్ట్ అవుతాయి. నెక్స్ట్ బ్రాంచెస్, సపోజ్ మీకు సిఎస్సి కావాలనుకోండి సిఎస్సి, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలనుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా. నెక్స్ట్ కేటగిరీస్ అంటే మళ్ళీ క్యాస్ట్ అనమాట. ఫీజు రేంజ్, అక్కడ నేను నార్మల్గా ఫీ రేంజ్ అని ఇంక్లూడ్ చేశానండి. రియల్ దాంట్లో ఉంటుందో ఉండదో నాకు తెలీదు. సో మీరు అక్కడ అలా అడ్జస్ట్ చేసుకుంటే మీకు డైరెక్ట్ అక్కడ కింద కాలేజెస్ మారుతూ ఉంటాయి. ఇవన్నీ డమ్మీ కాలేజెస్ అండి, అంటే డమ్మీ ర్యాంక్స్, డమ్మీ అలా నేను క్రియేట్ చేశాను, ఒరిజినల్ కాదు. ఇవి కాలేజెస్, డిస్ట్రిక్ట్స్, బ్రాంచెస్, సపోజ్ ఫీ, వాటి లాస్ట్ ర్యాంక్ అని ఇలా డమ్మీ డేటాని యాడ్ చేశాను. మీకు నచ్చిన బ్రాంచ్, నచ్చిన కాలేజ్ని ప్రాక్టీస్ చేయండి. అలా యాడ్ చేసేస్తే ఆప్షన్స్, నచ్చిన బ్రాంచ్, నచ్చిన కాలేజ్ని అలా 2, 3 ఆర్ 4 మీరు ఎన్ని ఆప్షన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారో అన్ని ఆప్షన్స్ యాడ్ చేసేసాక ఆప్షన్స్ యాడెడ్ అని పడుతుందండి. కింద యువర్ ఆప్షన్స్ అని వస్తుంది, అంటే మీరేమేమి సేవ్ చేశారో అక్కడ కనిపిస్తుంది. అప్ అని నొక్కితే మీకు నచ్చిన ఆప్షన్, ఇప్పుడు మీరు అన్నీ సేవ్ చేశారు, అన్నీ ఆర్డర్లో లేవు. ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఉన్నదాన్ని అప్ అని ప్రెస్ చేస్తే సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. సెకండ్ ప్లేస్లోకి వచ్చిన దాన్ని మళ్ళీ అప్ అని ప్రెస్ చేస్తే ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది. అలా మళ్ళీ డౌన్ అని ప్రెస్ చేస్తే అది కిందికి వెళ్ళిపోతుంది అనమాట. డిలీట్ అని నొక్కితే ఆ ఆప్షన్ మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ ఆప్షన్స్ అని ఉన్నాయి కదా, సేవ్ అయిపోతుంది. ఫ్రీజ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అనమాట. బ్లాంక్ ఆప్షన్ అయితే బ్లాంక్ ఆప్షన్. మళ్ళీ ఇక్కడ ప్రివ్యూ ఆర్ ప్రింట్ అంటే మీకు అక్కడ నా సజెషన్ కనిపిస్తుంది, అంటే రియల్ వెబ్సైట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇట్ ఈస్ అ వెబ్సైట్ దట్ ఐ క్రియేటెడ్ ఫర్ మై సిస్టర్. ఐ థాట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ ఆల్ ఆల్సో. అందుకే ఇక్కడ కట్ ఆఫ్ లాగా ఒకటి క్రియేట్ చేశాను ఈ పోర్టల్ గురించి. మీరు లాస్ట్లో మీరు పెట్టినవి ప్రింట్ ఆర్ పీడిఎఫ్ కావాలంటే సేవ్ చేసుకోవచ్చు, ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఒక డమ్మీ వెబ్సైట్ మాత్రమే అండి.